ఇన్కమింగ్. ఆర్ యు రెడీ ఫర్ ఫస్ట్ ఎక్కడో చోటుగా రా, టైం అవుతుంది. లేచి ఒక దుప్పటి తీసుకో, గబగబ వచ్చేసి కార్లో ఉంటా. త్వరగా వచ్చి త్వరగా రారా ఫస్ట్. నేను షూ కూడా వేసుకోలేదు, పరిగెడుతూనే ఉంది దాని నుంచి. లెట్స్ గో. మా అక్క వచ్చేలోపు సెటిల్ అయిపోయామంటే చాలా ఇంకేం అక్కర్లేదు. హలో హలో. మాకు వర్షం పడింది నైట్ పడింది అక్క, పొద్దున్న పడిందా? నైట్ నుండి పడతానే ఉన్నట్టుంది పొద్దున్న. వెల్కమ్ టు డే 22 December 22 23. ఇవాళ 22 రా. అవును, December 22 చెప్పావు. అరే నేను వెల్కమ్ టు డే 22 December 22 2023 అని చెప్తున్నా. మన కొండలు కనిపించట్లేదు. వర్షం పడింది నైట్, మంచి పడుద్దిరా పొద్దున్న. ఓకే లెట్ మీ నన్ను ఇంట్రో ఫినిష్ చేయనియండి. ఎనీవే, సో December 22 2023 ఫ్రైడే. ఇప్పుడు మేము హడావిడిగా ఎక్కడికి పోతున్నాం అంటే, మా అక్క ఇందాక దన్నుమని ఫోన్ చేసి మళ్ళీ సినిమాకి వెళ్తున్నాం సాలార్ మూవీ అని అంది. ఏంది సాలార్ మూవీ ఎక్కడ అంటే మన ఏరియాలోనే వేసిండు, వస్తారా అంది. వస్తారానా అని చెప్పి దన్మని రెడీ అయ్యి చక్కచక్కని పడుగెత్తుకుంటూ వచ్చేసాం. అది మొత్తానికి కంగారైన విషయం. ఎవరో కానీ ఆ దేవుడు మా ఏరియాలో, అది కూడా మా ఇంటి దగ్గరలో తెలుగు మూవీ. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర ఇంకా తగ్గలేదు. ఇవాళ క్లౌడీగా ఉంది కదా, నేను షూ వేసుకోవాలా? అరే బ్లాంకెట్ ఏదరా సాయిరామ్. ఈ కార్లన్నీ సినిమాకి వెళ్తుంటే పరిస్థితి ఏంటి? ఆ కార్లన్నీ సినిమాకి వెళ్తున్నాయంటే మన ఊర్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారన్నారు. కానీ ఎవరక్క అంత గొప్ప మనిషి మన థియేటర్లో తెలుగు సినిమా వేయాలి అని చెప్పి తెలుగు వాళ్ళే అయి ఉంటారు. ఆ దేవుడు ఎవరో కానీ నాకు అనిపించాను అనుకో, ఇవ్వాలా ఆయన్ని బాబు మీ కాల్ ఫోటో తీసి ఇచ్చారు అనుకో, ప్రతి సినిమా రిలీజ్కి దండం పెట్టుకుంటా నేను అని చెప్తా. జస్ట్ ఇట్లా దండం పెట్టుకుంటా, మీరు అట్లా రిలీజ్ చేయండి, నేను వచ్చి ప్రతి సినిమా చూస్తాను. వాడప్పుడు నువ్వు కట్టే $30 ఎంత పెట్టి సినిమా ఇస్తారక్క? అంటే కాపీ రైట్స్ 4,000 5,000 ఎంత కొంటారో తెలియదు. అది కూడా నాకు ఎవరో చెప్పారు. నువ్వు కట్టే $30 నేను 4,000-5,000 పెట్టి సినిమా ఇచ్చాలంటా అని అంటాడు. అంతే కదా. సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే అభిమానం, సినిమా అంటే బ్లడ్లోనే ఉందిరా. బ్లడ్ ఏందిరా నా మొహంలో ఇవాళ నా ఆనందం మీకు కనిపించట్లేదు. అది కూడా ప్రభాస్ సినిమా. ఇన్ని సంవత్సరాల తర్వాత థియేటర్లో చూస్తున్నా నేను. ప్రభాస్ సినిమా నువ్వేమన్నా ఎత్తుక్కున్నావా? సినిమా మళ్ళీ ఫ్యాన్స్ ఎల్లియాలో రిలీజ్ చేస్తాడు, నువ్వు ఎట్లాగో తీసుకెళ్ళా వాడికి, నాకు ఎట్లా కార్ లేదు. నువ్వు మినిమం సెర్చ్ కూడా చేయలేదు చూడు, నేను చెప్పే వరకు మళ్ళీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటా. బ్రో మా ఊర్లో ఇయ్యరు బ్రో. నేను వచ్చి 1.5 సంవత్సరం పైగా అవుతుంది, ఒక్క తెలుగు సినిమా చూడలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత థియేటర్లో. వెళ్ళినప్పుడు చూసావా? లేదు, తెలుగు రజనీకాంత్ సినిమా దగ్గరికి వచ్చాను కదా. నేను సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది తెలుగు సినిమా. అంటే ఇంగ్లీష్ సినిమాలకు వచ్చాం కానీ సేమ్ ఫీల్ రాదు కదా మనకి. నార్మల్ సినిమాలు అయ్యో ఏలియన్ సినిమాలు అన్నీ చూసినా కానీ జస్ట్ తెలుగు సినిమా ఫీల్ అయ్యి మన నరాల్లోకి ఎక్కిన సినిమా అయ్యేది లేదు ఇక్కడ. ఇలా సాలార్ సినిమా చూస్తారు. ఆదిపురుష్ కూడా ఇలా. ఆదిపురుష్ మేము ప్రొజెక్టర్ వేసుకొని చూసాంగా. సినిమా చూస్తాం. కొన్నింటికి వెళ్ళిపోదామా క్రిస్మస్ రోజు? థ్యాంక్ యూ. నువ్వు ఇలాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోకపోతాను. అప్పుడప్పుడు అయినా ద బెస్ట్ అక్లా బిహేవ్ చేయి. టుడే ఈస్ ద బెస్ట్ అక్ అవార్డ్ గోస్ టు యూ. ఇక్కడ నుండి ఇంకో 20 నిమిషాలు పట్టుద్ది, నడుచుకుంటూ వచ్చేసాయి. ఎందుకు ఒక క్యాబ్ బుక్ చేసుకుంటా, నువ్వు దింపేస్తే ఇవాళ. దింపేనా? నువ్వు దింప ఒక్క, నాకు తెలుసు. అక్క ఎందుకక్క నీకు జనాలు దింపేయాలంటే అంత ఉత్సాహం? నాకు దగ్గు తగ్గక నేను కాఫ్ డ్రాప్స్ వేసుకుని తింటూ కూర్చున్నాను. అదే మన హాల్స్, కాకపోతే ఇక్కడ వేరే వేరే ఫ్లేవర్స్ ఉంటాయి. అసలు బాగు. నైస్ స్కర్ట్. మొత్తానికి 2 నెలల క్రితం కంటే ఇప్పుడు వేసుకుంది.
చూసావా నేను ఎప్పుడు నీకు బట్టలు కొన్నాను కూడా నాకు గుర్తుంది 2 నెలల క్రితం. అదే ఈ పాటికి నేనైతే 10 సార్లు వేసేదాన్ని దాన్ని. నేను 10 సార్లు బయటకు వెళ్ళట్లేదు అంటే. మా అక్క జాబ్కి రోజు వెళ్ళిద్దిరా బయటికి, రోజు. నేను ఎక్కడికి వెళ్ళను, జస్ట్ కాలేజ్కి. పని పాట లేని వాళ్ళు అంతే చేసుకుంటారు, పని పాట ఉన్నవాళ్ళు పనికి పోతారు. ఏమవ్వలేదు, ప్యాకింగ్ అవ్వలేదా? మొత్తం ఇందాకే కదరా కవర్లు పెట్టి మరి ప్యాక్ చేసుకున్నావు. ఇంకా చాలా సామాన్లు సర్దాలు వెయిట్ చూడాలి. నాకు తెలిసి ఎందుకో తెలుగు వాళ్ళు ధమాకా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు. చాలా కార్లు ఉన్నాయి. నా సీట్ ఎవరన్నా తీసుకోవాలి లాస్ట్ రోలో. తెలుగు వాళ్ళు ఉన్నారు ఇవాళ. ఏమో నాకు డౌట్, ఇన్ని కార్లు ఉన్నాయి కదా. ఎప్పుడు ఈ పార్కింగ్ లోటు ఇంత ఉండదు. అంటే వాళ్ళకి వెళ్ళేలా అక్కడ టికెట్లు దొరికి ఇక్కడికి వచ్చిరేమో. అంత లేదు. ప్రభాస్ మూవీ అట్లనే ఉంటుంది. మనం పోదాం. ఎవరి టికెట్ ఆలదేగా. జాకెట్లు వేసుకున్నారా ఇద్దరు? బాగుందిగా, కంఫర్టబుల్గా ఉన్నారుగా. నాకు మాత్రం దుప్పటి తీసుకురాలేదు. అది నువ్వు తెచ్చుకోవాలి, మాకు చెప్పడం కాదు. నేను వీడియోలో రికార్డ్ చేసిన ఈ చింటు గాడికి చెప్పిన, నేను ఇలా పక్క వచ్చి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. తెచ్చుకోమన్న వాటర్ బాటిల్ గుర్తుంది కానీ వాళ్ళకి తెచ్చుకోమన్న దుప్పటి మాత్రం గుర్తులేదు. అవి పెట్టేసి ఓకేరా పెట్టేసి మర్చిపోయి తీసుకొచ్చాను. ఇక్కడ వరకు హడావిడిగా వచ్చిన తర్వాత సినిమా ఉందో లేదో చూద్దాం. రీగల్ సినిమా ఇప్పుడు వేస్తుంది నాకు తల్లి. ఎదురా సలార్ కింద నుండి ఏంటి గ్లిచ్ అవుతుంది. సేనా నాకేదో తేడా కొడుతుందిరా. అది ఎందుకు అట్లా గ్లిచ్ అవుతుంది? అక్కడ మాత్రం బాగానే కనిపిస్తుంది కదరా. అది ఎందుకు అట్లా గ్లిచ్ అవుతుంది? ఫోన్లో డైరెక్ట్గా మాత్రం బాగానే ఉంది, ఏదో తేడాగా ఉందిరా. పదం ఎంటర్ ద డ్రాగన్. తినాలిరా, అందుకనే తినాలి. పదా. హలో, థ్యాంక్ యూ. అదే మన థియేటర్ ఎక్స్పీరియన్స్లో అయితే ఎంతమంది జనాలు ఉంటారు బయట. చూడ ఎంత ఖాళీగా ఉంది. బయట ఎవరు లేకపోయారు, లోపల సినిమా థియేటర్లోనే ఎవరైనా ఉంటే బాగుంటుంది. తెలుగు వెళ్ళి ఏమండి ఎట్లున్నారని మాట్లాడుతూ ఉంటాను నేను. తెలుగు వాళ్ళతో మాట్లాడే సంవత్సరం అవుతుంది. తెలుగులో ఏదైనా మాట్లాడండి ప్లీజ్, తెలుగులో ప్లీజ్. పిజ్జా ఉందా? లాస్ట్ టైం మీరు పిజ్జా తిన్నట్టున్నారు కదా, బాగుందా? ఫోన్లో ఏదో ఆకలి అవుతుంది. లెట్ మీ ట్రై. నువ్వు పిజ్జా తింటావు, పాప్కార్న్ తింటావు? వేడిగా చీజ్ వేసి ఇస్తారు. నేచురల్సా బాగుంటాయా? ట్రై చేద్దామా? ఏ నువ్వు ఆర్డర్ చేయో, ఏం అవసరం. ఆర్డర్ చేయి. ఇదే లాస్ట్ టైం నువ్వు వెళ్ళిపోతావు ఒక మళ్ళీ ఎల్లుండా. అచ్చా ఓకే. ఇద్దరికి ఒకేసారి తీసుకుంటాను. Sharing? Share? నేను షుగర్ తాగను. So no. అది తిన్న తర్వాత మీకు తాగాలనిపిస్తుంది. Small. ఓకే, ఏది కావాలి? Pepsi. పెప్సీ తెలీదక్క. ఇలా ప్రభాస్ పేరు పడేలోపే మనం లోపల తింటాం. 11:48. వాళ్ళకి స్టార్ట్ అయింది. సరిపడుతుంది ఫోన్ బిజీగా ఉంది. మీ దాంట్లో యాప్ అని నా దాంట్లో లేదు, తీస్తాను. స్టోరేజ్ లేదు, ఇన్స్టాల్ చేయాలి. ఒకటి ఇస్తా
అనుకో, ట్రై చేసిన తర్వాత బాగుందంటే అప్పుడు కొనుక్కుంటా, డబ్బులు వేస్ట్ చేయకుండా. కొనుక్కో ఒకటి కొనుక్కో. తల్లికి అడిగిన ఒకటి నీ స్నాక్స్ నీయే, నా స్నాక్స్ నాయే. నీ అట్లా నాకు అంత పెద్ద టిన్ ఉంది కదా నేను తింటా. ఒకటి నేను కొనుక్కో. మీరే మా మాయే. ఓకే, మాకు డాచెస్ ఉన్నాయి చూవిరా. పిజ్జా కూడా వస్తుంది ఇప్పుడు. వస్తుంది పిజ్జా. ఈ పిజ్జా తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Do you have ketchup? Ketchup, give me on the side, please. Thank you. I got the pizza, bro. Ketchup లేకుండా ఎవరైనా పిజ్జా తింటారా? నేనైతే తిన్నా. We need ketchup. What is this? ఏదైతే మనకు ఇప్పుడు ఎందుకు మైనస్? అరే టైం అవుతుంది రా నువ్వు ఒకటివి. కలర్గా ఉన్నాయని చూస్తున్నా నేను. 3 ఏదిరా? ఓకే రైట్, 3కి వెళ్ళాలి మనం. థియేటర్ 3. ఐఎమ్ హోపింగ్ ఎవరైనా ఒక్క తెలుగు వాళ్ళు ఉంటే బాగుండు ఇందులో. చేతులు ఖాళీ లేవే. రైట్, మళ్ళీ మనమేనా? ఒక్కళ్ళు కూడా లేరా? మళ్ళీ మీతో పాటే సినిమా చూడాలా నేను? సాయిరామ్. మా సిస్టర్స్. హలో, సే హాయ్. మా అక్క అయితే నెక్స్ట్ సినిమాల మీద ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది పిజ్జా. అందులో ఏం వేసిండ్రా? మైనస్ తప్ప ఏం లేదు. తినేద్దాం, ఆకలి అవుతుంది. నా చోరే ఓ. అరే ఎందుకురా మీరు అటుపోతున్నారు? సలార్ సినిమాకి మేము థియేటర్ అంతా బుక్ చేసుకున్నాం. ఇది ఎక్కరా? మేము యాక్చువల్లీ ఏం చేస్తున్నామంటే సలార్ మూవీ రివ్యూ ఇద్దామన్నట్టు చూస్తున్నాం అనమాట. రాదే అటు నుంచి వస్తుంది. మేము వీడియోలో పడిపోయి బ్యాగ్ మర్చిపోయినాం అక్కడ పెట్టిందని. క్లాస్ కూడా అయిపోయింది. ఏంట్రా ఎవరు భయపడతారా? క్లాస్ అన్నా భయపడటమా? అరే కార్ దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారా? సరే చంపేస్తుంది. పాప్కార్న్ ఎత్తుకున్నాం. వర్షం పడింది. కార్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా హీటర్ వేసుకోవాలి. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్. నాకు గూస్ బంప్స్ కూడా వచ్చాయి చలికి. వచ్చినాయి చలికి. అయినా సరే నేను జాకెట్ లేకుండా ఇట్లాగా అడ్డగాడిద లెక్క తిరుగుతాను. అరే నేను నా పక్కన వస్తాను. అదొక ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవాలి మైండ్లో. పక్కన సౌండ్ చేస్తే నీకు కూడా వస్తుంది కదా. నేను ఇప్పుడు జాకెట్ కొనుక్కుంటా ఫస్ట్, లేదా అద్దె తీసుకుంటా జాకెట్ని. మా అక్కకి అలవాటు అట్లా వేసుకుని అద్దె తీసుకోను. అరే చల్లమా, వీళ్ళ సీజన్లో జాకెట్లు పెట్టుకుంటే ఏం పెడుతుర్రా? ఆ జాకెట్ నేను లాస్ట్ టైం చూసినారా? లాస్ట్ టైం నేను కాస్ట్కోకి వచ్చినాను చూసా. అప్పుడుంది అది $40. కాకపోతే ఎక్సెస్ సైజ్ అంత ఉంది నాకు. సేమ్ జాకెట్ రా మీరు చూసిర్రు. ఇప్పుడు $20కి వస్తుంది. నేను షాపింగ్ చేయకూడదు. అరే తల్లి నా బదులు నువ్వు షాపింగ్ చేయాలి. నాకు కావాల్సింది జాకెట్, హైకింగ్ షూస్. అక్కకి ఆ మాత్రం కొనలేదు. ఏం చేయాలి నాకు అర్థం కాదు. అక్క నేను వచ్చింది ఇప్పుడే. అక్క నా దగ్గర కార్డు లేదు అక్క. అయితే మాత్రం అంతే లేదా? వాళ్ళక్కకి గిఫ్ట్ ఇద్దాం క్రిస్మస్కి అని ఏం లేదు. నేను 2 సంవత్సరాలు అదంతా నాకు ఇవ్వాలి కావాలి. అవును మనం ఎందుకు తిరిగిన వైపు తిరుగుతున్నాం తెలీదు. నువ్వు సంపాదించి వాళ్ళక్కకి జాకెట్ కొనే లోపు వాళ్ళక్క చలికాలానికి చచ్చిపోయింది. అది ఇస్తాను, ఒకటి తీసుకో. 3 ఉన్నాయి. ఇది ఈ బొమ్మల జాకెట్ ఇది కాదు, ఇంకా 2 ఉన్నాయి. ఈ బొమ్మల జాకెట్ ఎన్నే కొన్నావు కదరా నువ్వు? కిడ్స్ సెక్షన్ లో. ఇది కాదు, వేరే. కిడ్స్ సెక్షన్ లో కొంది బ్లూ కలర్. కిడ్స్ సెక్షన్ లో కొన్నాను, ఓకే, బట్ ఇది కాదు. అది వేరే కాదురా. ఆ కిడ్స్ సెక్షన్ లో ఆ జాకెట్ 2 వేస్ వేసుకోవచ్చు. ఒకవైపు ఫర్ వస్తుంది, ఒకవైపు నార్మల్ రెయిన్ కోట్ లెక్క వస్తుంది అనమాట. నాకు అది చూపించినప్పుడైతే నా మైండ్ బ్లాస్ట్ పిచ్చుకులు ఎగిరిపోయాయి నా మైండ్లో. లేకపోతే ఇదేదో బాగుంది రైదప్పు. అరే ఇది వేసుకుంటే నేను డ్రెస్ వేసుకొస్తాను. రెడీ మ్యాజిక్. అరే స్మాల్ ఇంత ఉంటే ఎట్లా రా? నాకు ఎక్సెస్ కావాలి. ఇది చూడు, 2 పట్టచ్చు ఇందులో. నేను పడతాను అక్క నీ పక్కన. బాగుందా? బాగుంది. గ్రీన్. నువ్వు గ్రీన్ అయితే ఎప్పుడు చూసినా గ్రీన్ అయితే. ఐ లవ్ గ్రీన్.
కానీ ఎక్సెస్ లేదు. ఇలా తుప్పలు పడేసలేదు. నీకు బాగాలేదా కలర్? ఇక ఇంత నుంచి కలర్ అని ఉండదు అక్క. అరే ఇక్కడ ఇంకోటి ఉంది రా. ఇది అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు జాకెటేనా? ఏదో ఒకటి అక్క, ఏదో వస్తే అది తీసేసుకో. ఇందులో ఎక్సెస్ ఉందా? అరే నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు అవసరం లేదనుకుంటా స్వెటర్లు గిట్టలు. వాడి షర్ట్లు వేసుకుంటే సరిపోయింది. $25 అంట. $25. నువ్వే ఉంచుకో. నేను బయటకు వెళ్ళి కొనుక్కున్నా. నాకు జాకెట్ దొరకలేదు సార్. నేను ఇంక ఈసారి చచ్చిపోందా. అరే మర్చిపోయా ఉండరా. శాంపుల్స్ మాల్లో ఎందుకు పెడుతున్నావు? శాంపుల్స్ ఇస్తారు, వెళ్ళి శాంపుల్స్ ట్రై చేద్దాం. ఓకే. కాస్కోకి వచ్చేది ఎవరైనా సరే శాంపుల్స్ ట్రై చేయండి. మీరు శాంపుల్స్ ట్రై చేసి మీకు రాలేదని మాత్రం చెప్పదు. మా అక్క నేను ఫస్ట్ తినడానికి వస్తాం. ఓకే ఇది చాక్లెట్ కాబట్టి నేను తిన్నా కాబట్టి ఆపట్టు. ఏ చిన్న చాక్లెట్? అది చాక్లెట్ కాదు, ఆల్మండ్ చాక్లెట్ సమ్ వాటెవర్. శాంపుల్ తిండికి ఎగురుకుంటే అనుకున్నాను. నువ్వు డీల్ పెట్టుకొని తినట్లేదు. నేను అసలు నిజంగానే చాక్లెట్ తిన్నాను. నా నోట్లో పెట్టేసావు. ఇట్స్ ఓకే. ఓకే మనకి జాకెట్ దొరకలేదు. అందువల్ల మనుషుల చుట్టూ తిరిగేలోపు స్ట్రైట్గా వెళ్ళొచ్చుగా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇలాగా నువ్వు ఎందుకలా అందరు చుట్టూ తిరిగి వెళ్తున్నావు? ఇప్పుడు ఎవరు గిఫ్ట్ ఇస్తున్నారని అడుగుతున్నావు? పువ్వులు చూస్తున్నారా? చూపిస్తున్నారా? నా డ్రెస్కి మ్యాచ్ అవ్వట్లా. అవుతుంది కానీ చౌలో పెట్టుకోవడం కష్టం అవి. అటు కూడా మ్యాచ్. క్రిస్మస్ సీజన్గా అందుకని రెడ్ అండ్ వైట్ ఇచ్చు. నాకు ఇష్టమైంది బేబీ స్ప్రే బాగుంది. అరే అమ్మాయి కోట్ బాగుంది. అమ్మాయి కోట్ ఎక్కడ కొంత కొనుక్కోద్దామా? నీతోనే సరిపక్క ఫోన్ చేద్దాం. బయటికి వెళ్ళిపోయింది ఉందా? అరే ఆ ఫ్యాన్ ఏంటో అన్ని రకాలు ఉన్నాయి. ఎక్కడుందా మనం? బయట ఉన్నామా ఇక్కడ ఉన్నామా? కార్ దగ్గర ఉందమ్మా. అప్పుడు ఎటు వెళ్ళినా కార్ దగ్గరకే వస్తుంది కదా అక్క. వాట్ ఏ ఇంటెలిజెంట్ ఫెలో. థ్యాంక్ యూ. సరే పద చలేస్తుంది. అరే బయట ఇంకా చలేస్తుందిరా. నా దగ్గర జాకెట్ వేసుకొచ్చాక. అరే ఇవాళ జాకెట్ కొనుక్కోవడానికి వెళ్దాం భద్రా. పపరాజీ లాగా నా మొహం మీద కెమెరా పెడుతున్నావు. సరదా అక్క సరదా. టైం పాస్ సరదా. టైం పాస్ సరదా. నా మొహానికి జూమ్ చేసి చూస్తే టైం పాస్. అందం అందం అక్క అందం. బాగున్నాయి. నీకన్నా అందంగా ఉంటాయో చెప్పు. వాళ్ళు ఇండియన్స్ లెక్క కొడుతున్నారు నాకు కదా. సరేదా చెప్తా. ఇందాక నీకు హెలో చెప్పిన అమ్మాయి కూడా నేను చూసావా? ఎలా చూసిన పైనుంచి కింద దాకా ఫుల్ స్కాన్. అంత బాగున్నావు. డ్రెస్ క్యూట్గా ఉంది కదా. ఎడెళ్తున్నావు అక్క? చల్లటి గాలి వస్తుంది అన్నావు కదా ఇప్పుడే. ఇంతమంది ఉన్నారు చూసాయి. మళ్ళీ లోపలికి వెళ్తున్నావు. ఏమైనా ఆఫర్లు పెట్టాడా? స్కిన్ కేర్ మీద వాళ్ళు ఏదో బ్రెడ్ శాంపుల్ తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి అది తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఎత్తికేలో పక్క వచ్చేస్తుంది. Hello. Hello, how are you? Good. How are You you? look so pretty today. Did you come from church? No. Oh, you just very pretty. Oh, thank you. I A lot of people appreciate that. don't dress up, you know? Yeah. And it's so sad to me. I know most of them are wearing only black here. I know. No colorful dresses. I know. It's Where are you from? I'm from India. India. Wow.
అది తినరా ఇది తినేట్లా ఉందో చెప్పు. ఫస్ట్ టేస్ట్ చిన్నది, అది బ్రెడ్ కర్రీ ఏదో వేస్తుంది అంత దాని మీద. బ్రెడ్ కర్రీ మళ్ళీ నోరంతా చెడిపోయింది ఒకటేసారి పెట్టుకుంటే. వైరే నేను కెమెరాను కొత్తగా ట్రై చేసి ఇట్లా తీస్తున్నా. యావరేజ్ యావరేజ్ ఉందా? నేను వండింది కాదు, అట్లానే ఉండింది. మరి ట్రాష్లో పడితే వస్తాను. ట్రాష్ ఫ్రంట్లో ఉండిద్దా? ఇది ట్రాషా? అది ట్రాషే. కమ్ దిస్ సైడ్. అది ఎలా ఉంది తెలుసా? పాస్తా సాస్ ఉట్టి తింటే బ్రెడ్లో నంచుకొని ఎలా ఉంది, కుక్ చేయకుండా అట్లా ఉంది. ఫ్రీయా? లేదు, మనం డబ్బులు కట్టాలి. ఏది ఫ్రీగా రాదు ఈ కంట్రీలో, మళ్ళీ వదిలేస్తే స్ట్రెస్ తప్ప. కరెక్టే. ఒక స్ట్రెస్ తప్ప ఏది ఫ్రీగా రాదురా ఈ కంట్రీలో. యాంగ్జైటీ. అన్నీ చూపిస్తున్నావు బికాస్ నేను ఇలా పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది, నేను సరిపోకో. ఓకే, సో నేనేం చెప్తున్నానంటే ఈ కంట్రీలో స్ట్రెస్, యాంగ్జైటీ, అన్నెసెసరీ ఓవర్ థింకింగ్ తప్ప ఏది ఫ్రీగా రాదు. అడగకుండా వస్తాయి అవన్నీ. నీ ప్లాన్ ప్రకారం కార్ దగ్గరకు వచ్చి నుంచున్నాం. ఇప్పుడు ఈ చెట్టులో ఇది పెట్టడానికి ట్రై చేస్తాను నేను. కెమెరా ఆగుద్దట ఇక్కడ కనిపించదురా. ఇక్కడ ఇక్కడ నువ్వు బెటరా. నీకు కెమెరా హ్యాండిల్ చేయడం రాదు. నేను చెప్పినా కదరా, జేమ్స్ కెమెరా దగ్గర నేను పని చేయాలి అంటే కెమెరా హ్యాండిల్ చేసి రావాలి. ఆయనకన్నా పెద్ద కెమెరా పెట్టింది. ఓకే, చెట్లో కెమెరా పెట్టింది మా చెల్లి. నువ్వు ఇందాక పెడితే ఇట్లా పడిపోయింది, ఇప్పుడు నేను పెడితే చూడు ఇట్లా నుంచుంది. అంటే నేను కొంచెం పొడుగున్నాను కదా, నాకు చిన్న ముక్క కనబడలేదు. ఇప్పుడు కనబడి కొంచెం ఇట్లా జరపచ్చు అనుకుంటా, నాకు తెలుసు. ఇది జరపచ్చు. నేను అక్కడ పెట్టాక పొడుగుతుంది. ఇప్పుడు సాలార్ మూవీ రివ్యూ చేస్తాను నేను. ఎట్లుందిరా నీకు మూవీ? ఎట్లా అనిపించింది? కేజీఎఫ్ అవన్నీ చెప్ప మాకు. ప్రభాస్ అయితే ఉన్నాడు బ్రో, అద్దరిపోయాడు ప్రభాస్ అయితే. అంటే మీరు ఛత్రపతి ఉన్న ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, బిల్లా ఆ రేంజ్లో. బట్ ఈ టైంలో ప్రభాస్ ఉన్నదానికి బాగానే చూపించారు. మరీ మొన్న ఆదిపురుషులో చూపించిన అంత దారుణంగా అయితే చూపించలేదులే. కానీ ప్రభాస్ డైలాగులు అయితే ఉన్నాయి చూడు, నాకైతే ఎన్నిసార్లు గుస్బంప్స్ వచ్చాయి తెలుసా. నేను ఎన్నిసార్లు గైగా నడిచినావు తెలుసా ప్రభాస్ని చూసి. పాపం విజులు కూడా వేద్దాం అనుకున్నాను. నాకు విజులు రాదు, నేర్చుకోవాలి విజులు. కానీ ప్రభాస్ విజులేసిండు మూవీలో. ఏంటది సౌండ్ విజులు వస్తుంది. కావాలంటే నేను ఏంది యాక్టింగ్ చేస్తాను, దానికి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వీడియో ఇస్తా, ఆడియో వీడియో ఇస్తాను. వచ్చింది. ఎవరికి చేసా? మన టైం బాగా. మిగతా రివ్యూ ఇంటికి వెళ్ళగిస్తా. లెట్స్ గో. మన ఊర్లో వర్షం పడుతుంది కానీ మనం చూసినప్పుడు పడట్లేదు. మేము లోపల ఇన్సైడ్ ఎక్కడైనా ఉన్నప్పుడు పడుతుంది, లేదా నిద్రపోయినప్పుడు పడుతుంది. నాకు వర్షాన్ని విని చూసే ఆనందం ఎప్పుడు దొరికితే అర్థం కావట్లేదు. సౌండ్ కూడా రాదు లోపలికి అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ, అదే మన ఇండియాలో ఉన్నట్టే నా బిల్డింగ్లే ఊగుతాయి దందన్ 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 అనుకుంటూ. ఇన్నాళ్ళ తర్వాత అంత పెద్ద స్క్రీన్లో ప్రభాస్ని చూసిన తర్వాత నాకు ఇలాంతా ప్రభాస్ గురించే లైక్ అదేంటి అది ఫీల్ అవుతున్నా నేను. కానీ ప్రభాస్ డైలాగులు కానీ, ప్రభాస్ ఫైటింగ్లు కానీ ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేశాను తెలుసా నేను. నేను కేజీఎఫ్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు సాలార్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తాను. నాకు నచ్చంది ఏంటంటే, ఎందుకు బ్రో ఎందుకు అట్లాగా పార్ట్ 1 పార్ట్ 2 అని చేసి మమ్మల్ని పాటలుగా చేస్తారు. ఎవరైనా సరే, అరే ఇది నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెడతా ఉండంటారా. ఏరా పని చేసుకుంటున్నా, ప్రభాస్ బాగున్నాడు కదా. వామ్మో 4ంటికి సినిమా, ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా వాగుతాను మా అక్క. అరే ప్రభాస్ రా, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభాస్ని అంత బాగా చూపించరు. అసలు ఆ ఫైటింగ్లు కానీ, ఆ డైలాగులు కానీ, అసలు ఎంత ఏం చెప్పుకుంటాం బ్రో, అసలు ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా. సినిమా అంతా బాగుంది, అక్కడ వాగుతానే ఉంది, ఇప్పుడు వాగుతానే ఉంది, వాగుతానే ఉంటుంది. ప్రభాస్ అంటే ప్రాణం నాకు, నా చిన్నప్పటి నుంచి. బ్రో అంటే అన్నాను అంటారు కానీ అసలు ఎంత హ్యాండ్సమ్నెస్ పక్కన తీసే. హ్యాండ్సమ్కి మారు పేరు ప్రభాస్, అది అందరికీ తెలిసిన విషయమే అనుకో.
ఏజ్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటారు, అది వేరే విషయం. బట్ నా కళ్ళకి ఎప్పుడు హ్యాండ్సమ్గానే కనిపిస్తాడు. అసలు ఆ డైలాగులు చూడాలి, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఫైట్ వచ్చినప్పుడల్లా ఒక డైలాగ్ వేస్తుండు. మా చెల్లి నేనైతే ఏం అరిచినాము, నేను అరిచి నా గొంతు కూడా పోయింది, అంత గట్టిగా అరిచిన నేను ప్రభాస్ని చూసినప్పుడల్లా. అరే నీకు ఆ డైలాగ్ గుర్తుందా బ్రో, ఇంటర్వెల్ కన్నా ఒక మంచి సీన్ వస్తుంది, పూనకం వచ్చినట్టు ఫైట్ చేస్తాడు బ్రో. పూనకమే వెనకాల అయితే అబ్బా సీన్ చెప్పక్కర్లా, అమ్మోరికి చేతులు వచ్చినట్టు వస్తాయి కత్తులు పట్టుకుని. అబ్బా మీరు చూడండి బ్రో, మీరు సినిమా చూడండి, నేనైతే ఇంకో 10 సార్లు పోతా సినిమాకి. ఇప్పుడు దాకా నా దగ్గర వాగ్తానే ఉంది, ఇప్పుడు మీరు వచ్చారు. అరే ఉండరా, మీతో ఆ సీన్ గుర్తుందా? ఏది? మీరు రాత్రంతా కూర్చోబెట్టి రాత్రంతా వాగుతాను. మనం మాట్లాడుకుందాం బ్రో సినిమా గురించి. నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చి అంటే, ప్రభాస్ అంటే ఎంత పిచ్చో సినిమాలు అంటే అంత పిచ్చి నాకు. సినిమాల కన్నా ప్రభాస్ అంటే నేను ఎక్కువ పిచ్చి అనుకో. ఇంకొక ఫైటింగ్ సీన్లో పృథ్వీరాజును ప్రభాస్ యాక్చువల్గా మాట్లాడుకుంటారు. సినిమాలో మీకు స్టార్ట్ అయిన 2 గంటల వరకు ప్రభాసును పృథ్వీరాజు సగం తర్వాత వస్తాడు అనుకో, మాట్లాడుకోరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండి. మాట్లాడుకుంటారు బేసిక్ ఏదో సీరియస్ టాక్, లైక్ జస్ట్ బేసిక్ ఏదో హాయ్ హలో అన్నట్టు మనం ఎట్లాగా ఉంటాం. అంటే అబ్బాయిలు కదా బ్రో, అదే అమ్మాయిలు అనుకో, ఎట్లున్నావు, షాపింగ్ ఏం చేసినావు, తిన్నావా, ఇవన్నీ ఉంటాయి. అబ్బాయిలకి ఏం మాటలు ఉంటాయి చెప్పు, అది కూడా బెస్ట్ ఫ్రెండ్స్కి జనరల్గా. కానీ ఒక ఫైట్ సీన్లో మాట్లాడుకుంటారు చూడు, నిజంగా లవర్స్ ఎంత జెలసీగా నేనైతే ఎంత జెలస్ ఫీల్ అయినానో తెలుసా. ప్రభాస్ శృతి హాసన్ చెయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు కూడా నేను అంత జెలస్ ఫీల్ అవ్వలేదు నేను. బట్ పృథ్వీరాజ్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంత జెలస్ ఫీల్ అయినా అంటే, లైక్ వాళ్ళ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందంటే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, 25 years నుంచి పిలవలేదు అని అంటారు, అంటే రాలేదు అని అంటాడు పృథ్వీరాజ్. ప్రభాస్ ఏమో నువ్వెందుకు రా పిలవలేదు అంటాడు. అక్కడ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే, పృథ్వీరాజు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు. ప్రభాస్ ఏమో చాలామంది ఉన్నారు, వాళ్ళని గర్ల్ ఫ్రెండ్స్ అంటారు అంటాడు. పృథ్వీరాజు ఏమో నాకు కూడా ఉన్నారు. నేను చూడలేదు బ్రో, సినిమాలో పృథ్వీరాజ్కి ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇవ్వలేదు, ఐ మీన్ ఫీమేల్ రోల్ ఇవ్వలేదు తన క్యారెక్టర్ పక్కన. అట్లానే ప్రభాస్కి శృతి హాసన్ కూడా ఇవ్వలేదు బ్రో, జస్ట్ శృతి హాసన్ అట్లా ఎగ్జిస్ట్ అవుతుంది ప్రభాస్ పక్కన, అంతేగాని ప్రభాస్ శృతి హాసన్ ఏంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అట్లా ఇచ్చారు కానీ నేను పట్టించుకోలేదు బ్రో. శృతి హాసన్ నేను చూశాను కానీ ప్రభాస్ పక్కన శృతి హాసన్ చూడలేదు నేను, ఓన్లీ ప్రభాస్నే చూశాను నేను. ఇంకొక సీన్ ఉండిద్ది, అంటే చాలా సీన్లు ఉన్నాయి, నాకు ప్రతి సీన్ నచ్చింది. ఇంకో సీన్ ఏది బాగా ఉండిద్దంటే, వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ చేసుకునేటప్పుడు నేను అప్పుడే నీ ఎంకం ఇంత ఫైట్ చేస్తున్నారు, నాకు విజిలేస్తాం వస్తే బాగుండరా అనుకున్నా. ప్రభాస్ విజిలేస్తాడు, ఐ మీన్ అంటే డైలాగ్ ఉండేది అన్నాడు పృథ్వీరాజు, అంటే ఎట్లా ఫైట్ చేసినా అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఏంటి పర్వాలేదు బాగానే చేసావు అంటే, మరి విజిల్ అయ్యొచ్చు కదా అని అంటాడు. ఒక 2 minutes 3 minutes ఫైట్ అయిన తర్వాత ప్రభాస్ విజిల్ వేస్తాడు. విజిల్ వేసి వెంటనే నీకన్నా నేను ఎక్కువ మందిని కొట్టినా అంటాడు. అది ఎంత క్యూట్ అనిపిస్తుందో తెలుసా. ఇంకో సీన్లో ప్రభాస్ ఏం చేస్తాడంటే, అప్పుడే అలసిపోయినావా అని అడుగుతాడు. దీనికన్నా ముందు సీన్లో అడిగితే, నా దగ్గర కత్తి ఉంటే నేను కొట్టేటోండి చాలా మందిని అంటాడు. 2 కత్తులు ఉంటాయి ప్రభాస్ దగ్గర, కొలిచి ఇదిగో పెద్ద కత్తి నీకు తీసుకో అంటాడు. అసలు ప్రభాస్ని ఎంత బాగా చూపించారంటే, అసలు ఎంత బాగా క్యారెక్టర్ చేసిరంటే ప్రభాస్ని. ఒక పక్కన బ్రూటల్గా అందరిని చంపేస్తూ ఉంటారు బ్రో, పొనకం వచ్చిన వాళ్ళలాగా. అదేమో నా కళ్ళకి కనబడలేదు తెలుసా, ఓన్లీ ప్రభాస్ క్యూట్నెస్సే కనిపించింది నాకు. ఎంత క్యూట్గా డైలాగులు చెప్పి ఎంత క్యూట్గా మాట్లాడిందంటే, అబ్బా ఏంటో ప్రభాస్ గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి నాకు. అలా మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని డైలాగులు ఉన్నాయి. అంటే నేను క్రిటిక్ చేయట్లేదు, రివ్యూ ఇవ్వట్లేదు, జస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాను అంతే. ఇలానే ఉంటుంది, చెప్తానే ఉంటుంది సినిమా గురించి. మా చెల్లి ఫస్ట్ టైము థియేటర్లో అరిసింది. ఇక నేను చెప్పరా నువ్వు చెప్పరా ప్రభాస్ గురించి, ఎందుకు అరిసినవరా? ప్రభాస్ వచ్చినప్పుడల్లా నాతో పాటు నాకన్నా పోటీగా ఎందుకు అరిసినవరా? బాగున్నాడు కాబట్టి. చూడు, అరే నువ్వు అట్లా బాగున్నాడంటే బావగారు బాగున్నారని చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకోవాలి, ప్రభాస్ పెళ్లి చేసుకుంటా అంటే నేను ఇప్పుడు కూడా ఇండియన్ బ్రో. మీకు అతిగా అనిపించవచ్చు, బట్ ఎవరికి ఏ అమ్మాయికి నచ్చాడు ప్రభాస్ చెప్పు. నేనంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టా. మొన్న సినిమా అప్పుడు నేను ప్రభాస్ పెద్ద పోస్టర్లు వేసుకుని ఇంట్లో కూర్చునేదాన్ని, రోజు ప్రభాస్ని చూసుకుంటూ. అంత క్యూట్ ఉండేవాడు. సినిమాలో కట్అవుట్ అని పిలుస్తారు. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు తెలుసా. ఆ డైలాగులు చెప్పినప్పుడు అయితే అబ్బా ఏం మాట్లాడుకుంటాంలే, ఎన్ని డైలాగులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇంకోసారి సినిమాకి పోవాలనిపిస్తుంది. తరసడేపుతా. నేనేమన్నప్పుడు పైరసీలో సినిమా రిలీజ్ చేస్తున్నా ఏంది, నాకు నచ్చిన డైలాగులు నేను చెప్పుకున్నా ఏంది. నేనేమి సినిమా అంతా రిలీజ్ చేయాలా, రివ్యూ ఇయ్యాలా, నాకు నచ్చింది నేను చెప్పుకున్నా బ్రో. బట్ అట్లా అందరి ముందు చెప్పొద్దు, ఏం చేస్తారా?
ఇట్స్ నాట్ ఎ కాపీ రైట్, దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ ద మూవీ. నాకు నచ్చింది, నేను చెప్తున్నా. ప్రభాస్ ఎట్లా మాట్లాడింది, ఎంత క్యూట్గా ఉన్నాడు. అది చెప్పొచ్చు, బట్ డైలాగ్స్ ఎట్లా రిలీజ్ చేస్తాను అంటే నేను ప్రభాస్ వర్షన్లో డైలాగ్ చెప్పలేదు కదా, ప్రభాస్ వర్షన్లో ఎవరు డైలాగ్ చెప్పలేరు. డైలాగ్ లీక్ చేసా లేదా? అరే వీళ్ళందరూ ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటారా, మనకి ఇవాళ రిలీజ్ అయింది, వాళ్ళకి నిన్న మొన్న రిలీజ్ అయింది. మీకన్నా మేము ఒక డే లేట్ ఉంటాం కదా, మీరు ఆల్రెడీ సినిమా చూసేసారు. కానీ వాళ్ళందరూ సోషల్ మీడియాలో పెట్టట్లేదు. ఒరే ఎంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది చూస్తారు? నేనేమన్నా పృథ్వీరాజ్ డైలాగులు రిలీజ్ చేసినానా ఏంది? అంటే పృథ్వీరాజ్ కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి అనుకో, అది వేరే విషయం. బట్ నేను కాన్సన్ట్రేట్ చేయలేదు పృథ్వీరాజ్ మీద. ఓన్లీ అంటే నాకు పృథ్వీరాజ్ కూడా నచ్చుతాడు, అట్లా అని ప్రభాస్ పక్కన ఎవరున్నా కానీ నేను చూడను, ఓన్లీ ప్రభాస్నే చూస్తాను నేను. బ్రో ఈ క్యారెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి బ్రో. లేడీ క్యారెక్టర్ ఉంది చూడు, రమాదేవిరా రమానా పేరు గుర్తులేదు బ్రో. ఆవిడ అప్పట్లో విశాల్తో తీసింది సినిమా, అప్పట్లోనే ఒక మంచి రెబల్ క్యారెక్టర్ క్రియేట్ చేసింది. ఆవిడ ఉంది బ్రో, అబ్బా ఎంత సెక్సీగా ఉందంటే అంత సెక్సీగా ఉంది. ఆవిడ డ్రెస్సింగ్ కానీ, ఆవిడ డైలాగులు కానీ, ఆవిడ ఏంది క్యారెక్టర్ కానీ, ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ క్యారెక్టర్ కానీ అత్తరు కొట్టేసింది, మామూలు లేదు. ప్రతి ఒక్కరు కుమ్మిషిర్రు సినిమాని. మా చెల్లికి ఏదో కేజీఎఫ్ సినిమా చూసినట్టుందంట, కానీ అంటే కేజీఎఫ్ సీక్వెల్స్ తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే సేమ్ కలర్ కరెక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సేమ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ చెప్పే డైలాగ్ కూడా సేమ్ వాయిస్ ఉంది, సేమ్ మ్యూజిక్ లాగా అట్లా అనిపించి మా చెల్లికి అట్లా అనిపించింది. కానీ బట్ ప్రభాస్ అయితే ఉన్నాడు బ్రో, పాపా ఏ ఉన్నాడో. నాకైతే ప్రభాస్కి ఎన్నిసార్లు దృష్టి తీయాలనిపించింది తెలుసా, ఇట్లా అని ఇట్లాగా. చూడు మళ్ళీ ప్రభాస్ గురించి మాట్లాడితే మళ్ళీ వస్తుంది. ఎంత మాట్లాడుకున్నా ప్రభాస్. ఇంకా ఈ రోజుకి పొద్దు నుంచి ఆగుతానే ఉన్న సినిమా చూసినప్పటి నుంచి. నేను ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవుతాను అనమాట, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మీరు కూడా సినిమా చూసి ఎట్లుందో చెప్పండి. ఇప్పుడు పార్ట్ 2 వరకు వెయిట్ చేయాలి, నాతో నవ్వట్లేదు ఎందుకు ఇట్లా పాటలు తీస్తారు. అదే కదా నేను ఇందాకే చెప్పిన ఇన్స్టాగ్రామ్లో, ఏంది ఎందుకురా ఇట్లా పాటలు తీస్తారు, బాహుబలిలు, కేజీఎఫ్లు, ఇప్పుడు సలారు. అసలు పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ క్రియేట్ చేసిందే ప్రభాస్ అనుకుంటా బాహుబలితోటి. ఏరా అంతకుముందు ఏమన్నా పార్ట్ 1 పార్ట్ 2 ఏమైనా గుర్తున్నాయా నీకు? నాకేం గుర్తులేవు బ్రో. నాకు ఓన్లీ ప్రభాస్ చేసే సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. ఇట్లా చెయ్యొద్దు ప్రభాస్ ప్లీజ్. నువ్వు పార్ట్ 1 పార్ట్ 2 తీసి మా హార్ట్ అన్ని పాటలు చేస్తున్నావు నువ్వు. ఆ డైరెక్టర్ కూడా చెప్పాలి బ్రో, డైరెక్టర్ బ్రో ప్లీజ్ ప్రభాస్ని యూజ్ చేసేసుకో, గట్టిగా యూజ్ చేసుకుని ఒక 10 hours 12 hours లేదా 24 hours సినిమా వేసినా కానీ నేను చూస్తాను. అంటే ప్రభాస్ ముందంత యాక్ట్ చేయాలనుకో, చేస్తే ఖచ్చితంగా చూస్తాం. ఆ ట్రెండ్ కూడా మీరు స్టార్ట్ చేసారు అనుకో, 3 hours సినిమాని అట్లీస్ట్ 5 hours చేసేయండి. 5 hours స్క్రీన్ మీద ప్రభాస్ని చూసినా మాకు 5 hours చూసినట్టు అనిపించదు, అస్సలు అనిపించదు. అందులో ప్రభాస్ మాట్లాడితే అసలు అనిపించదు. వెళ్తా ఇక ఎక్కువ మాట్లాడితే మా చెల్లెని కొట్టేలా. బాయ్. ఏం కావాలి మళ్ళీ ప్రభాస్ గురించి మాట్లాడక ప్లీజ్. ఈ రోజుకి రేపటి స్టార్ట్ చేద్దు కనుక, అంటే ఈ రోజుకి అయిపోయింది. ఇంకా నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మరీ చెప్తా ప్రభాస్ గురించి. ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అవ్వాలి. సరేలే పోతా ఇక. కానీ ప్రభాస్ గన్నులు తీసినప్పుడు, కత్తులు తీసినప్పుడు ఇంకొకటి ఉండిద్ది బ్రో, మీకు ఒక రివ్యూ చెప్తా చూడు. ఇది చెప్పని, ఇది ఫేవరెట్ డైలాగ్ అనమాట, ఫేవరెట్ థింగ్ సినిమాలో నాకు. ప్రతి ఒక్కరు బ్రో ఆర్మీని తెచ్చుకుంటారు, వీళ్ళ నాళ్ళని తెచ్చుకుంటారు, ఇంత వెపన్స్ తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వెపన్స్ అవన్నీ తెచ్చుకుంటారు బ్రో, మనుషుల్ని వీళ్ళని వాళ్ళని. మనోడు మాత్రం మనకి వెపన్ ఏమో అక్కర్లేదు, వాడిని కొట్టి తీసుకుందాం, వాళ్ళందరూ తెచ్చుకుంటారు, వాళ్ళు ఎట్లాగో నా మీద యూజ్ చేయరు, నేను తీసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి. నువ్వు పరేషాన్ కాగానే పృథ్వీరాజ్కి చెప్తున్నట్టు ఉండేది నాకు సినిమా మొత్తంలో. ప్రభాస్ సీరియస్ ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రభాస్ చేతిలో మీరు ఒక వెపన్ కూడా చూడరు, అవసరం లేదు. ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాడుకుంటా అంటాడు, అట్లానే తీసుకుంటాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. వాడిని కొట్టి వాడు వెపన్ తీసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఫైట్. అంతేగాని వాళ్ళైతే వెపన్స్ వేసుకుని వస్తూనే ఉంటారు, మనోడు మాత్రం జస్ట్ చేతులు ఇట్లా పెట్టుకుని అట్లా మేనరిజం తోటి అట్లా హ్యాండ్సమ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరో కాలిస్తే వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తారు, ప్రతి ఒక్కరు దాక్కుంటారు. బట్ ప్రభాస్ మాత్రం వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. వాళ్ళు కూడా కాల్చారు బ్రో, వాళ్ళకి అంత సినిమా లేదు బ్రో ప్రభాస్ని కాల్చి. అసలు ప్రభాస్ మీద గన్నెత్తే కత్తెత్తే అంత ఎవడుకుండిద్ది బ్రో, ఎవడుకుండిద్ది చెప్పు. నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయాయి సినిమాలోకి, నాకు ప్రభాస్ అయితే తోపు దమ్ముంటే ఆపు. మీరు ఇట్లానే వెంట కూర్చుంటే సినిమా మొత్తం చెప్పేస్తారు మాకు. ఓకే ఫైన్, నేను ఎక్కువ రివీల్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్రభాస్ మీరు కూడా ప్రభాస్ని చూసి ఇన్నాళ్ళ తర్వాత థియేటర్లో అట్లీస్ట్ ఇంతకుముందు సినిమాలన్నిటితో కంపేర్ చేసుకోవాలి ప్రభాస్ని. బట్
ప్రభాస్ ఇక గుడ్ నైట్ బాయ్